ప్రతి గ్రామంలో క్రీడల మైదానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో 11వ అంతర్జిల్లా సెపక్ తక్రా క్రీడా పోటీలను స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డితో కలిసి రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మండలంలోని అన్ని పాఠశాలలకు సంబంధించిన క్రీడా మైదానాలను 1 సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. వనపర్తిలో 57 కోట్లతో స్పోర్ట్స్ స్కూల్ని తీసుకొస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. వనపర్తి నియోజకవర్గంలో నలుగురం పనిచేస్తున్నామని సీఎం, స్పోర్ట్స్ చైర్మన్, రాష్ట్ర ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షులు ఎమ్మెల్యేను వనపర్తి కోసం ముందున్నామని తెలిపారు. అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చిన గౌరవ చైర్మన్ గారికి, గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అభినందన తెలపాలి. 57 కోట్లతో వనపర్తికి స్పోర్ట్స్ స్కూల్ తీసుకొస్తున్నాం. ఆ బిల్డింగ్, అడ్మిషన్ శాంక్షన్, టెండర్స్ ఆ ప్రాసెస్ అవడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడే స్పోర్ట్స్ కి సంబంధించిన బిల్డింగ్ ఉంది. ఈ అకాడమిక్ లేదా నెక్స్ట్ అకాడమిక్ వచ్చే స్కూల్ ఒకటి, ఈ అకాడమిక్ స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాంతో పాటు మనల్ని అడుగుతున్నారు, దాంతో 8 కోట్లు ఆడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో స్విమ్మింగ్ పూల్ ప్లస్ జిమ్ కావాలన్నారు. దానికి 8 కోట్లు శాంక్షన్ చేసిన స్పోర్ట్స్ చైర్మన్ గారికి మన వనపర్తి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలపాలి. ఇవన్నీ స్పోర్ట్స్ కి సంబంధించి వనపర్తిలో చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 9 ఎకరాలు బైపాస్ రోడ్ లో అక్కడ మన రాజపేట శివారు ఎండింగ్ లో అక్కడ 9 ఎకరాలు క్రికెట్ కూడా ఈ మధ్య ల్యాండ్ అలొకేషన్ చేసినాం. అది కూడా తొందరలోనే మనం చేసుకోబోతున్నాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నట్లు ఈ స్పోర్ట్స్ కానీ, చదువులకు కానీ, క్రీడలకు కానీ వనపర్తి ఎంత మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా గ్రౌండ్ ఏర్పాటు చేసేసాక తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక సంవత్సరంలో ప్రతి గ్రామంలో గ్రౌండ్ వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసినాం. దాదాపు 11,000 గ్రామాలలో ఈరోజు గ్రౌండ్లకు పునరుద్ధరణ స్టార్ట్ మొదలు పెట్టినాం. ఒక్క సంవత్సరంన్నరలో తెలంగాణలో ఉండేటువంటి 12,769 గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీలో గ్రౌండ్ ఉండే విధంగా ఈరోజు రూపకల్పన మొదలైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇదే వనపర్తి నుంచి మండల హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో వాటికి కావాల్సినటువంటి ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ తెప్పించుకున్నాం. దానికి ఏ విధమైన ఫండ్స్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. గత 10 సంవత్సరాలలో 350 కోట్లు 2014లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2024 వరకు తెలంగాణలో ఏదైనా స్పోర్ట్స్కి ఏదైనా ఖర్చు పెట్టారంటే 334 కోట్ల రూపాయలే. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత ఒక్క 2 సంవత్సరాల్లో 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. నాకు తెలిసి రాబోయే రోజుల్లో నెక్స్ట్ బడ్జెట్ లో 1000 కోట్లకు తక్కువ ఉండకుండా పెట్టే విధంగా ఈరోజు